ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటలో శ్రీకృష్ణుని ఉలూకల బంధన వృత్తాంతం గురించి తెలుసుకుందాం. నందరాణి యశోద కన్నయ్య యొక్క చిలుపు చేష్టం తలుచుకుంటూ కన్నయ్యకి ఎంతో ఇష్టమైన వెన్న తీస్తుంది. అంతలోనే కృష్ణయ్య రానే వచ్చాడు. అమ్మ చిలుగుతున్న కవ్వం పట్టుకున్నాడు. యశోదమ్మ కృష్ణయ్యను ఒడిలో పెట్టుకొని పాలిస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంది. ఇంతలో పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతుంటే కృష్ణయ్యను ఒడిలో నుంచి దించి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. కోపం వచ్చిన కృష్ణయ్య తనపై ప్రేమకు అడ్డు వచ్చే కర్మలను చేయవలసిన అవసరం లేకుండా పెరుగుకొండను బతల కొట్టాడు. దొరికినంత వెన్న తిని కొంత వెన్నను చేత్తో పట్టుకొని పెరటిలో ఉన్న కర్రరోలుపై ఎక్కి కోతికి వెన్న తినిపిస్తూ కనిపించాడు. తన బిడ్డ అల్లరి రోజురోజుకు ఎక్కువైపోతుందని తలచి కన్నయ్యను దారిలో పెట్టాలంటే దండించడమే తగిన పని అనుకొని కర్ర తీసుకుని కృష్ణుని వైపుకు రాసాగింది. శ్రీకృష్ణుడు భయం నటిస్తూ చెంగున దూకి పరిగెట్టడం ప్రారంభించాడు. ఆమె కూడా పంతంతో పట్టుకోవాలని పరుగులు పెడుతుంది. యశోదమ్మ ఆయాసపడిపోతుంది. కొప్పులో పూలు జారిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అయినా కృష్ణయ్య చేతికి చిక్కటం లేదు. చివరికి అమ్మపై జాలి కలిగిన 3 సంవత్సరాల కృష్ణయ్య అమ్మ చేతికి పట్టుబడ్డాడు. అందమైన శ్రీకృష్ణుని ముఖము చూచి, కన్నయ్య నిన్ను కొట్టలేను గాని కట్టేస్తాను అని తాడుతో బొజ్జకు కలిపి చుడితే కృష్ణయ్య బొజ్జకు 2 అంగుళాల తాడు తక్కువ అవుతుంది. ఇంటిలోని తాళ్లన్నీ తెచ్చి ముడులు వేసిన ఆ చిన్ని బొజ్జకు తిరిగి వచ్చుటలేదు. మరలా 2 అంగుళాల తాడు తక్కువ అవుతుంది. ఇదంతా చూస్తున్న యశోదమ్మ గోపికలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిన్ను కట్టుట నా వల్ల కాదురా అని తన ప్రయత్నం విరమించుకోగానే భక్తవత్సలుడైన పరమాత్మ అమ్మ ప్రేమకు కట్టుబడ్డాడు. ఈ ఘట్టాన్నే దామోదర లీల అంటారు. దీని అంతరార్థం గురించి తెలుసుకుందాము. యశోదమ్మ పనికిరాని త్రాడు ముక్కలను కలిపి కట్టింది. ఇదియే అనన్య భక్తి. ఈ భక్తి పరమాత్మ మీదే ఉండాలి కానీ ఇతర ప్రయోజనాలను ఫలాలను ఆశించి ఉండరాదు. ఏ ప్రయోజనాన్ని ఫలాన్ని కోరకనే పరమాత్మను ప్రేమించి స్మరించవలెను. అట్టి స్మరణలే త్రాడు ముక్కలు. స్మరణలన్నీ పరమాత్మ గురించే సాగాలి తప్ప తాను పొందే ఫలాలను గురించి సాగకూడదు. ఇటువంటి అనన్య భక్తికి పరమాత్మే లొంగి తానే తనను కట్టించుకొనును. యోగులకు జ్ఞానులకు చిక్కని పరమాత్మ భక్తి అనే తాడుకు చిక్కుతాడు. మన చేతి మనిషి అయిపోతాడు అనే దివ్య సందేశాన్ని తెలిపేదే ఈ ఉలూఖల బంధన వృత్తాంతము. రేపు మంచి మాటలో యమలార్జన భంజనం గురించి తెలుసుకుందాం. జై గోవింద.